హలో గైస్, ఇండియాలో ఉన్నప్పుడు ఏదైనా ప్రింట్అవుట్స్ కావాలన్నా లేదా జెరాక్సెస్ తీపించుకోవాలన్నా సింపుల్ గా నెట్ సెంటర్లకి జెరాక్స్ షాపులకి అయితే వెళ్ళిపోతుంటాం. ఆ షాప్స్ కూడా మనకి చాలా అయితే ఉంటాయి. కానీ ఇక్కడ అమెరికాలో పర్టికులర్ గా జెరాక్స్ షాపులు అంటూ ఉండవు. మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది పబ్లిక్ లైబ్రరీ. ఇందులో అయితే మనం ప్రింట్అవుట్స్ తీసుకోవచ్చు. ఎదురుగా కనపడే డెస్క్ దగ్గర ఉన్న స్టాఫ్ తో మనకి ప్రింట్అవుట్ కావాలని చెప్తే వాళ్ళు ఒక మెయిల్ ఐడి ఇస్తారు. దానికి మన డాక్యుమెంట్ ని పంపిస్తే ఆ తర్వాత ఒక సిస్టమ్ అయితే మనకు అసైన్ చేస్తారు. అక్కడికి వెళ్ళి మనకు కావాల్సిన ప్రింట్ అయితే తీసుకోవచ్చు. లాస్ట్ ఇయర్ లో డ్రైవింగ్ లైసెన్స్ ది రిటర్న్ టెస్ట్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు అనుకోకుండా ఒక డాక్యుమెంట్ అయితే మర్చిపోయాను. వెంటనే 2 మైల్స్ దూరంలో ఉన్న పబ్లిక్ లైబ్రరీకి వెళ్ళి ఆ ప్రింట్అవుట్ అయితే తీసుకున్నాను. నాకు కరెక్ట్ గా గుర్తులేదు కానీ 2 పేపర్లకి 20-30 సెంట్స్ అయితే ఛార్జ్ చేశారు. సుమారుగా ఒక 25 రూపీస్ అనుకోండి. నా దగ్గర చేంజ్ లేక కార్డు పేమెంట్ అయితే చేస్తానంటే అక్కడ ఉన్న లేడీ అవసరం లేదు అని చెప్పి ఫ్రీగానే ఇచ్చింది. పబ్లిక్ లైబ్రరీస్ లోనే కాకుండా యూపీఎస్ స్టోర్ లో కూడా చేస్తారు. ఇది చాలా మందికి తెలిసే ఉండొచ్చు. ఇది ఒక పార్సిల్ సర్వీస్. వీటిల్లో ప్రింట్అవుట్స్ కూడా తీస్తారు. సేమ్ ఇలానే ఫెడెక్స్, వాల్గ్రీన్స్, స్టేపుల్స్, అలానే ఆఫీస్ డిపోట్లో కూడా తీస్తారు. కాకపోతే ఇవన్నీ కొంచెం కాస్ట్లీ. ఇప్పుడు దాకా నేను చెప్పినవి డబ్బులకు ప్రింట్అవుట్స్ తీసాయి. ఉన్న వాటిల్లో లైబ్రరీస్ లో చీప్. యూఎస్ లో ఫ్రీగా కూడా ప్రింట్అవుట్స్ తీసుకోవచ్చు. మనం ఉండే అపార్ట్మెంట్స్ యొక్క లీజ్ ఆఫీస్ లో మనం ఫ్రీగా అయితే ప్రింట్అవుట్స్ తీసుకోవచ్చు. కొన్ని లీజింగ్ ఆఫీసుల్లో ఏంటంటే మనమే A4 తీసుకొని వెళ్ళాలి. కొన్నిట్లో అవసరం లేదు. అది టోటల్లీ డిపెండ్స్. అలానే మనం చదివే యూనివర్సిటీస్ లో కూడా ఫ్రీగా అయితే తీసుకోవచ్చు. పర్టికులర్ గా మా కాలేజ్ లో అయితే మనం కట్టే ఫీజులోనే ఇంక్లూడింగ్ కొన్ని ఇన్ని డాలర్స్ అని ఆ జెరాక్స్లకే ఉంటది. మన స్టూడెంట్ ఐడితో వాటిని వాడుకోవచ్చు. పేరుకి చెప్పడానికి అయితే ఇన్ని చెప్పాను కానీ వాటి అవైలబిలిటీ అయితే అవసరమైనప్పుడు ఉండదు. ఒక్కొక్కటి చాలా చాలా దూరాల్లో అయితే ఉంటది. ఇక్కడ థింగ్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద అమెరికన్స్ కి ఇళ్లలోనే ప్రింటర్స్ ఉంటాయి. అందుకని ఇక్కడ జెరాక్స్ షాపులకి అసలు డిమాండ్ ఉండదు.